ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం 1600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం. సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? అమ్మని చెల్లెని ఇంట్లో తరిమేశాడు. దాని తర్వాత ఈ యొక్క బాబాయిని చంపిన నిందితులకి కాపాడుతూ మన చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు. ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలికాడు. ఉద్యోగస్తులకి మోసం చేశాడు. ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమని సభాముఖంగా అడుగుతున్నాను. ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ కుటుంబ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమని అడుగుతున్నాను. అలాగే 3 రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహేళన చేసిన ఆ రైతులు అప్పుల పాలు చేసిన ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి ఆ రైతులకి ఇతను సమాధానం చెప్పడానికి సిద్ధమని అడుగుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని మూసేసి ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పుల్లో మన దేశంలోని మొదటి స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టినందుకు ఆ రైతులకు సమాచారం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే మన రాష్ట్రంలో ఎటు చూసినా విద్యుత్ ధరలైతేనేమి, లేకపోతే బిల్లులైతేనేమి, ఆర్టీసీ రేట్లయితేనేమి, అటు డీజిల్ పెట్రోలు, అలాగే ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, అలాగే ఆస్తి మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్నులు పెంచేసిన మరి మీ అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. వీటన్నిటికీ సిద్ధమా అని చెప్పండి. రారు, వాళ్ళ కోట నుంచి బయటికి రారు, ఉన్న వాస్తవాలు చెప్పరు, ఉన్న మీ వక్రీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది వైకాపా. ఇంకోటి మళ్ళీ మాయలు మోసాలు చేయడానికి సిద్ధమా? లేకపోతే అక్రమాలు అరాచాలకి సిద్ధమా? ఇంకా ముందు 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో బ్రాండ్ మద్యం అమ్ముకుంటూ లక్షల కోట్లు సంపాదించడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ కల్తీ మద్యాన్ని తాగించి కొన్ని లక్షల కోట్ల మంది ఆడపడుచులు తాలి పొట్లు పెంచడానికి మళ్ళీ